హిమాయత్ సాగర్ కి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయికి నీటి మట్టం చేరింది. దీంతో 4 గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. నిన్న రాత్రి 1 గేటు ఎత్తారు. ఉదయం వరద మరింత పెరగడంతో మరో 3 గేట్లు ఎత్తారు. వరద ఇంకా పెరిగితే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తామంటున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, ఓవర్ టు యు. కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్కి ఇన్ఫ్లో పెరగడంతో అవుట్ఫ్లో రూపంలో 1400 క్యూసెక్ల నీటిని పంపిస్తున్నారు. మొత్తం 4 గేట్లు, ఒక్కో ఫీట్ మేర 4 గేట్లు ఎత్తి ఈ కిందికైతే మూసీ ద్వారా వాటర్ని అయితే పంపిస్తున్నారు అధికారులు. సో యాక్చువల్గా హిమాయత్ సాగర్కి భారీగా ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతానికి సుమారు 4000 క్యూసెక్ల ఇన్ఫ్లో హిమాయత్ సాగర్కి వస్తుంది. అంటే పైనుంచి ముఖ్యంగా చేవెళ్ళ, కొండూరు, ముల్కాపూర్, మోమిన్పేట్, అలాగే మోయిన్బాద్, చిల్కూర్, యాప్రాల్, హిమాయత్ నగర్ విలేజ్, అజీజ్ నగర్, అలాగే అనంతగిరి హిల్స్లోని కొంతవైపు నుంచి భారీగా హిమాయత్ సాగర్కి ఇన్ఫ్లో అనేది వస్తుంది. అంటే ఇది సుమారు 4000 క్యూసెక్లకు పైన ఉంది. దీంతో నిన్న నైట్ 10 o'clockకి ఫస్ట్ గేట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత అయినా ఇన్ఫ్లో తగ్గకపోవడంతో ప్రస్తుతానికి ఈరోజు ఉదయం 8:30కు మరో గేట్ ఎత్తారు. ఆ తర్వాత మళ్ళీ 10 o'clockకి ఇంకో గేట్ ఎత్తారు. ప్రస్తుతం కాసేపటి క్రితమే 4వ గేట్ కూడా ఎత్తారు అధికారులు. మొత్తం 4 గేట్ల ద్వారా సుమారు 1400కు పైగా క్యూసెక్లని కిందికి పంపుతున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ 4 గేట్ల ద్వారా గేట్ నెంబర్ 6, గేట్ నెంబర్ 8, 10, 12 ఈ 4 గేట్ల ద్వారా కిందికైతే వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ అలర్ట్గా ఉండాలని ఇప్పుడే అధికారులు అయితే ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులకు జలమండలి అధికారులు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి హెవీ ఫ్లో ఉండడంతో 4 గేట్లు ఎత్తాము. ఈవినింగ్ వరకు ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే మరో 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. అప్పుడు అవుట్ఫ్లో అనేది సుమారు 2000 క్యూసెక్లు దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మూసీ పక్కన గుడిసెలేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా జలమండలి అధికారులు అటు పోలీస్, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులకైతే ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడే అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే పనిలో అయితే ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఎంజీబీఎస్ ప్రాంతం కానీ, అంబర్పేట ప్రాంతం కానీ, మూసారాంబాగ్ ప్రాంతం కానీ ఆ ఏరియాల్లో ఎక్కువగా మూసీలోనే గుడిసెలు వేసుకొని ఉంటారు. ఇంకొంతమంది మూసీలో పశువులకు గడ్డి కోసం లోపలికి గడ్డి కోయడానికి లోపలికి వెళ్తారు. సో వాళ్ళని కూడా పంపించొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. సో ఇప్పటికే అధికారులు పోలీసులను కూడా అక్కడ పెట్టేసి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు ఈ మూసీ దగ్గర కూడా గేట్లు ఎత్తడంతో చాలా మంది ఇక్కడికి చూడడానికి వస్తారు. సో వాళ్ళెవరిని కూడా అలో చేయట్లేదు. సో మూసీ ఈ బండుపైకి అయితే ఎవరిని అలో చేయట్లేదు. ఇప్పటికే పోలీసులను కూడా ఇక్కడ మోహరించారు. ఇక మరోవైపు ఈ హిమాయత్ సాగర్కు సంబంధించిన గేట్లు విడిచిన కింది ఈ విలేజ్ నుంచి కూడా చాలా మంది వస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా రానివ్వకుండా పోలీసులు అయితే ఇప్పటికే ఈ చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ గేటు ఒకేసారి వదిలితే కిందికి వెళ్ళిన ప్రాంతంలో ఫ్లడ్ అనేది ఒకేసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు అప్పటి వరకు నీళ్లు వస్తలేవు అనుకొని ఒకేసారి వరదలో కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని మూసీ పరివాహక ప్రాంతాల చుట్టుపైపు రానివ్వకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు హిమాయత్ సాగర్కు సంబంధించిన మొత్తం FTL వచ్చేసి 1763.5 ఫీట్స్ కాగా ప్రస్తుతం 1763.1 ఫీట్ మెయింటైన్ చేస్తూ కిందికి వాటర్ని అయితే 1400 క్యూసెక్లని కిందికి వదులుతున్నారు. ఇక ఇన్ఫ్లో విషయానికి వస్తే 4000 క్యూసెక్లకు పైగా వస్తుంది. గండిపేట విషయానికి వస్తే, ఉస్మాన్ సాగర్ విషయానికి వస్తే అది 1790 ఫీట్స్ FTL, కానీ ప్రస్తుతానికి 1783 ఫీట్లు మాత్రమే ఉంది. అంటే ఇంకొక 7 ఫీట్లు వస్తే అది కూడా నిండే అవకాశం ఉంది. కానీ ఇన్ఫ్లో మాత్రం తక్కువగా ఉంది. అటు 200 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ఉండడంతో ప్రస్తుతానికి అటు ఉస్మాన్ సాగర్ తోటి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్కు సంబంధించిన ఆల్మోస్ట్ 4 గేట్లు ఎత్తారు. సో ఒకవేళ ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే అంటే హిమాయత్ సాగర్కు వచ్చే నీళ్లు పైన ఉన్నటువంటి చేవెళ్ళ, అలాగే మోయినాబాదు, మోమిన్పేట ఆ ప్రాంతాల్లో మళ్ళీ వర్షం కురిసి ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే నైట్ వరకు మరొక 2 నుంచి 3 గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, హిమాయత్ సాగర్.